ఒక వ్యక్తి రోగి అయి ఉంటే ఆ రోగి బాగుపడాలని దేవుని సన్నిధిలో వేదన పడుతూ ప్రార్థన చేస్తారు. ఒక వ్యక్తి నశించిపోతూ ఉంటే త్రాగుడు చేత కానీ, వ్యభిచారము చేత కానీ, వ్యసనాల చేత కానీ ఒక వ్యక్తి నశించిపోతుంటే ఆ వ్యక్తి రక్షణలోనికి వచ్చే వరకు కూడా ఆ వ్యక్తి కొరకు వేదన పడివి ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేస్తారు. అలాంటి విరిగి నలిగిన హృదయం కలిగిన వారు దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. విరిగి నలిగిన హృదయం నీకుందా? భారము కలిగిన హృదయం నీకుందా? బాధ్యతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎవరు ఆయనకి ఇష్టం అని అంటే కఠినంగా ఉంటారండి. పక్కన నశించిపోతున్నా కూడా అసలు ఏమి పట్టనట్లుగా ఎలా ఉంటారు తెలుసా? చాలా కఠినంగా హృదయం రాయిగా మార్చుకుని ఉంటారు. పోతే పోనీ అన్నట్లుగా ఉంటారు. నశించిపోతే నశించిపోని అన్నట్లుగా ఉంటారు. చస్తే చావని అన్నట్లుగా ఉంటారు. అట్టి వారు దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఎవరు కావాలనంటే ఒక ఆత్మ కొరకు విరిగి నలిగిన హృదయంతో అంగలార్చు వారు దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా.